ఏదైతే యాప్పులు రకరకాలైనటువంటి యాప్పుల్ని తీసుకొస్తున్నారు, ఆ యాప్పుల వలన ప్రయోజనం ఎంతవరకు ఆలోచించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యాప్పులు ఆ సేవలు నిజంగా మనకి అంత అందుబాటులో ఉన్నాయా లేవా, అంత ఖర్చు పెట్టాలా అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. ప్రస్తుతం చూస్తే సేవామిత్ర మాదిరిగానే పురమిత్ర మొబైల్ యాప్ మొత్తం 150 రకాల సేవలు సచివాలయ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారట. దీంట్లో పన్ను చెల్లింపులు, కుళాయి ఛార్జీల చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాల దరఖాస్తులు, వివాహ ధృవీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకునే సదుపాయం ఈ యాప్లో కల్పిస్తున్నారు. తమ ఆవాసాల వద్ద ప్రజలు ఎదుర్కొనే రోజువారీ సమస్యల మీద అధికారులు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. తాగునీటి సరఫరా సమస్య, విద్యుత్ అంతరాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజ్ సమస్య, రహదారుల సమస్య మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేసే సదుపాయం యాప్లో ఉంది. పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి దోమలు, వీధి కుక్కల సమస్య, శ్మశాన వాటికల సమస్య, బయోమెడికల్ వ్యర్థాల తొలగింపు, వీధులను శుభ్రం చేయకపోవడం, గుర్తు తెలియని మృతదేహాలు, సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ, రోడ్ సైడ్ ఆహార కల్తీ, గార్బేజ్